రాబోయే రోజుల్లో మనం చేపట్టబోయే ప్రభుత్వ కార్యక్రమాలు దానిపైన కూడా మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నాం, దీనికోసం చాలా కష్టమైన ప్రయాణం చేశాం. ఏదో ఈరోజు పదవులు వచ్చినాయి కాబట్టి మనకి వాటి గురించి అంత గౌరవం లేదు, లేకపోతే మనకి సంబంధం లేదనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఒక కుటుంబానికి మీరు పెన్షన్ ఇప్పించారంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇది నేను ఎంతో అనుభవంతో నేను చెప్తున్నాను. ఈ రోజుకి మాకు అంటే నేను 2004 నుంచి నేను శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. 2004లో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 75 రూపాయల నుంచి 200 రూపాయలు పెన్షన్ చేశాం. 200 రూపాయలు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఈ రోజుకి కూడా కనపడి రోడ్డు పైన వాళ్ళే వచ్చి ఆ రోజు మేము ఇద్దరు పెన్షన్ తీసుకున్నాం 10 సంవత్సరాల క్రితం అనే విషయం వాళ్ళే ప్రస్తావించి మర్చిపోకుండా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి కొన్ని కార్యక్రమాలు ప్రజలకి బాగా లోతుగా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉంటాయి. ఇల్లు నిర్మాణం ఒకటి, పెన్షన్స్ ఒకటి. అదేవిధంగా ఒక గ్రామానికి మీరు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ రోజున దాదాపు 6000 కిలోమీటర్లు మన పంచాయతీరాజ్ శాఖ నుంచి మనం రోడ్లు వేయగలిగాం. ఆ కార్యక్రమాన్ని మీరు మీ ఓనర్షిప్ మీరు తీసుకుని, ఇది మన పార్టీ ద్వారా జరిగింది, మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పించారు మీకోసం, మేము జనసేన పార్టీలో మీకోసం కష్టపడ్డాం, తీసుకొచ్చాం అనే భావన మీరు కల్పించగలిగితే కూటమిలో మనం సహజంగా మన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మనం జనసేనగా మనం ప్రతి గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మన నాయకత్వం ఎదిగే విధంగా ఇదొక అవకాశం. పెన్షన్లు ప్రతి నెల మనం పంచేటప్పుడు కూడా కొంతమందే వెళ్తున్నారు, అందరూ వెళ్ళడం లేదు. ఎందుకంటే ఇనిషియల్గా కొంచెం జెండా పట్టుకుని తిరిగారు, కానీ ఈ రోజున ప్రతి నియోజకవర్గాల్లో ఆ యాక్టివిటీ కనపడడం లేదు. దాన్ని ఉపయోగించుకోండి. మీరు ఎక్కడైనా మీకు అటువంటి సమస్యలు వస్తే స్థానికంగా సహజంగా కొన్ని ఇష్యూస్లో వస్తే దాన్ని మీరు మన పార్టీ కార్యాలయం తీసుకురండి, దృష్టి తీసుకురండి. మన వాళ్ళు ఏంటంటే మనల్ని పిలవడం లేదు కదా అని చెప్పి మానేస్తున్నారు. అట్లా ఏం లేదు. గవర్నమెంట్లో మనం మీ స్థానికంగా ఉన్న స్వర్ణ సచివాలయం ఏదైతే ఉందో గ్రామాల్లో కానీ వార్డులో కానీ అక్కడ ఉన్న కార్యదర్శులతో మీరు మాట్లాడుకుని ఏ ప్రాంతాల్లో పంచుతున్నారు, ఏ టైంకి పంచుతున్నారని తెలుసుకుని మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటే పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్లో మీకు చక్కటి అవకాశం దొరుకుతుంది. దాని ద్వారా మీరు ప్రజలకి మరింత దగ్గర అవుతారు. ఎస్పెషలీ ఇప్పుడు మనకి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దానిలో మీరు తప్పకుండా మీరు చూసుకోండి. రెండో ముఖ్యమైన ప్రోగ్రాం మధ్యాహ్న భోజనం పథకం మన బిడ్డల కోసం. ఈ ప్రభుత్వ పాఠశాలలో 41,000 ప్రభుత్వ పాఠశాలలో మనం ఈ రోజున అద్భుతమైన ఫైన్ క్వాలిటీ రైస్ మనం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి పవన్ కళ్యాణ్ గారు సూచించినప్పుడు దాన్ని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకెళ్తున్నాం. 4,000 సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. 4,000 సంక్షేమ హాస్టల్స్, 41,000 ప్రభుత్వ పాఠశాలలు. ఈ రెండిట్లో కూడా మీరు ఎప్పటికప్పుడు మీకు టైం దొరికినప్పుడు వెళ్ళి చూసి మీరు కూడా వాళ్ళతో పాటు భోజనం టైంకి వెళ్ళి కొంచెం సమయం వెచ్చిస్తే కరెక్ట్గా మీకు అసెస్మెంట్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వచ్చు. ఎక్కడైనా పొరపాటు ఉంటే అక్కడ ఉన్న హెడ్ మాస్టర్తో మాట్లాడవచ్చు, లేదా మా దృష్టికి తీసుకురావచ్చు. తప్పకుండా దాని గురించి ఎంక్వైరీ వేసి ఏమైనా పొరపాట్లు జరిగితే దాన్ని సర్దిద్దుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతాం. ఇటువంటి చిన్న చిన్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా కూడా ఖచ్చితంగా మన నాయకత్వాన్ని మనం పెంచుకోగలుగుతాం. అందరం వెళ్ళి మనం రేపు 30 లక్షల రూపాయలతో రోడ్ వేసేస్తా అని చెప్తే అది అవ్వదు. వాస్తవం కాదా చెప్పండి? ఎందుకంటే మనకు నిధుల కొరత, ఒక ప్రణాళిక ఇవన్నీ ఉండాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ గ్రామాల్లో కుంటలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, వాటి అభివృద్ధి జరగాలి. దానికోసం ఎక్కడి నుంచి మనం డబ్బులు తీసుకురాగలుగుతాం? జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మనం గత సంవత్సరం వరకు మనం ప్రతి సందర్భంలో అద్భుతంగా తీసుకొచ్చాం. ఈ సంవత్సరం అది మారింది. అది విబిజీ రామ్జీ అనే కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చారు వికసిత్ భారత్ కార్యక్రమం కింద. అందులో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖ పంచాయతీరాజ్ నుంచి మనం ఈసారి గ్రామాల్లో చాలా వరకు మనం పనులు చేసుకోవచ్చు. వాటి గురించి కూడా మీరు అవగాహన తెచ్చుకుని సిమెంట్ రోడ్లు, కాలువల నిర్మాణం, తడి చెత్త పొడి చెత్త సేకరణ, ప్రతి గ్రామంలో కూడా మనం